హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షన్లకు సంబంధించి మే నెల పెన్షన్ల గురించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ప్రత్యేక సమాచారం ఆ వివరాలు అంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి మే నెల పే చిప్స్ గమనించినట్లయితే అతి ముఖ్యమైన సమాచారం ఒకటైతే ఉందండి. ఏంటంటే ఏపీ పెన్షన్కి సంబంధించిన ముఖ్య సమాచారం. సో పెన్షన్లందరికీ కూడా ప్రతి సంవత్సరం ఏదైతే అడ్వాన్స్ ట్యాక్స్ పడుతుందో వారికి ప్రతి నెల అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తూ ఉంటారో, అయితే స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50,000 రూపాయలు తీసివేయగా మిగిలిన యాన్యువల్ ఇన్కంలో 7 లక్షలు దాటిన వారికి మాత్రమే ఈ మే నెల నుంచి అనగా జూన్ 1వ తేదీన మనకు తీసుకునే పెన్షన్ నుంచి ఫిబ్రవరి వరకు అనగా 10 సమాన వాయిదాల్లో డిడక్ట్ చేయడం జరుగుతుందండి. అయితే పాత మరియు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రిజిమ్లు ఉన్నాయి. సో ఎవరైతే పెన్షనర్లు అందరూ కామన్గా అయితే కొత్త రిజ్యూమ్ అనేది కొత్త పద్ధతిలో అయితే డిఫాల్ట్గా ఉండడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఎవరికైనా పాత పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అమలు కావాలి అనుకుంటే వారు ఎస్టీఓ గారికి రాతపూర్వకంగా అయితే లేఖ సమర్పించాలండి. సో అప్పుడు వారికి ఓల్డ్ రిజ్యూమ్లోకి అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇక అలాగే ఇప్పుడు ఏపీ పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్స్ కూడా నిన్న రాత్రి నుంచి డౌన్లోడ్ అవుతున్నాయండి. కావున ప్రతి ఒక్క పెన్షనర్ కూడా తమ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకుని అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్ట్ ఎంత అవుతుంది, ఎంత అయింది అనే విషయాన్ని అయితే అసలు డిడక్ట్ చేశారు లేదనేది చూసుకోవాలి. ఇక పెన్షన్ల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ ఈ సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు ఒక్కో ట్రెజరీకి ఒక్కొక్క విధానం పాటిస్తుందండి. కొందరు మార్చి నెల నుంచి ప్రారంభించగా మరికొందరు ఏప్రిల్ నెల నుంచి, మరికొందరు మే నెల నుంచి మొదలుపెట్టారు. మరికొందరు ఇంకా ప్రారంభించనే లేదు. ఎందుకంటే ఒక్కోసారి అడ్వాన్స్ ట్యాక్స్ పడని వారికి కూడా డిడక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి యూజర్ నేమ్గా అలాగే పాస్వర్డ్ను టైప్ చేసి క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిన తర్వాత పే స్లిప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. సో దీని ద్వారా మీకు తెలుస్తుందని మీకు అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్ట్ అయిందా లేదా అనే పూర్తి వివరాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.